పిల్లల్ని బాగా చూసుకున్నారు. ఇది కూడా 84% వచ్చింది. పిల్లలను చూసుకోవడంలో అతి పెద్దగా అందరికంటే బాగా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ అమ్మా. బీసీ హాస్టల్స్ 78% బాగున్నాయి. వారిని కూడా నేను అభినందిస్తున్నా. 4% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మళ్ళా ఇంప్రూవ్ చేసుకుంటుంది. మీరు గట్టిగా చప్పట్లు కొడితే కిక్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ పని చేస్తారు. ఓకే అమ్మా. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో టాక్సేషన్ 64%, 3.6% అదనంగా వచ్చింది. ఉన్నారా? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 64% ఉన్నారు. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. కాబట్టి 80-90 రావాలి. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటే బ్రేక్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంతా స్పీడ్ పెంచాలి, బ్రేక్లని తీయేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో పక్క వాళ్ళు ట్యాక్సేషనే కాకుండా ఇంకో లైసెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకో పక్కన చూస్తే పార్ట్ హోల్స్, రోడ్ల మీద పార్ట్ హోల్స్ ఉన్నాయంటే రాష్ట్రం కంటే 4% ఎక్కువ ఉంది. 55.4% వచ్చింది. R&Bలో పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. పంచాయతీ రాజులో నిధుల కొరత ఉంది, దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నాం, అవి కూడా చేస్తాం. రెండోది సీఎం రిలీఫ్ అయితే 82% సాటిస్ఫాక్షన్ ఉంది. రాష్ట్రం కంటే అదనంగా ఉంది. ఎక్కడ ఎవరి ఆరోగ్యం బాగలేకపోయినా ఎన్టీఆర్ వైద్య సేవనే కాకుండా ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ 75%, రాష్ట్రంలో అందరికంటే 2.7% ఎక్కువగా ఉన్నారు. ఇంకా పెంచుకోవడానికి అవకాశం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు 3% అదనంగా ఉన్నారు. 75% బాగున్నారు. ఉన్నారా? స్వర్ణ గ్రామం రామ్మ. నిన్ననే స్వర్ణ గ్రామానికి, స్వర్ణ వార్డుకి ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాను. ఎందుకంటే గ్రామంలో ఏ ఇంటికి పోవాలన్నా వెహికల్లో పోకపోతే రీచ్ కాలేరనే ఉద్దేశంతో ప్రతి స్వర్ణ గ్రామానికి, స్వర్ణ వార్డుకి ఒక్కొక్క సైకిల్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మీకు రీచ్ కావడానికి, మీకు మెసేజ్ అందడానికి, మీకు పనులు చేయడానికి వస్తే ఏర్పాటు చేశాను. ఏం తల్లి, నువ్వు ఒక పని చేయాలి. 75% ఉన్నావు, 85-90కి రావాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళకి ఏం కావాలనో అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి వస్తే మీకు వాళ్ళు అండగా ఉంటారు, అభినందిస్తారు. ఆ పని చేయాలి. ఓకే. దెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, డిఎస్హెచ్ హాస్పిటల్స్ 75%కు వచ్చారు. రాష్ట్రం కంటే 2.6% ఎక్కువ వచ్చారు. వాళ్ళని అభినందిస్తున్నా. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని డిఎంఈ కూడా 76%లో ఉన్నారు. ఈ రెండు కూడా బెటర్గా ఆరోగ్యం కోసం ఉన్నారు. ఇంకొక పక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా 70%కు తక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ చేసుకొని ఇంప్రూవ్ చేయాలి. గట్టిగా ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. అదే సమయంలో ఎఫ్ లైన్ సర్వే రాష్ట్రం కంటే 2.5% అధికంగా ఉన్నారు. 62%లో ఉన్నారు. 70-80కి పోవాలి. ప్రతి నెల దుర్మార్గులు చేసిన పనికి మళ్ళా కరెక్ట్ చేయడానికి నేను క్యూఆర్ కోడ్ కానీ అదే మరిగా టెక్నాలజీ సపోర్ట్తో మనం చేస్తున్నాం. కానీ మీరు ఇంకా బాగా చేస్తున్నారు. రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు. ఇంకా బాగా చేయాలి. ఆర్ఓఆర్ సర్వే కూడా 1.86% బెటర్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకో పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో క్లీనినెస్ 66% ఉన్నారు. వీధి దీపాలు
77% ఉన్నారు. ఈ రెంటుల్లో కూడా మెరుగ్గా ఉన్నారు. గట్టిగా పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులను అభినందించాలి. స్కూల్ ఎడ్యుకేషన్ చాలా బాగా పనిచేస్తున్నారు. 85% వచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్. మొన్న కూడా 10th క్లాస్ చాలా బాగా పరీక్షల్లో రిజల్ట్స్ వచ్చాయి. గట్టిగా చేపట్టి కొట్టి అభినందించండి. ఆర్ఓఆర్ ఒకటి వీక్గా ఉన్నారు. రాష్ట్రం కంటే 2% ఎక్కువ ఉన్నా 55లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్ఓఆర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వర్కౌట్ చేయండి. నేను ఇచ్చే దీపం నేను ఉచితంగా ఇస్తున్నాను 3 సిలిండర్లు. దీని మీద అభిప్రాయం చూస్తే 73% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు 2% రాష్ట్రం కంటే అదనంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మహిళలపైన అత్యాచారాలు నేరాలు దీంట్లో మీరు చూస్తే పోలీస్ 1.54% అదనంగా ఉన్నారు. అంటే మొత్తం 68.28% వచ్చారు. వాళ్ళు డెఫినెట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో గుంతలు చూస్తే ఇది కూడా ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. విత్తనాలు కూడా 69% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. స్వచ్ఛ గ్రామాలు వార్డులు ఇవి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 64%కు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నెలవారీగా ఇస్తున్నారు. మీ జిల్లా 91% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరమ్మా ఇది మీరేనా? గట్టిగా మీ అందరికీ నెలవారీగా పింఛన్లు అందజేసే డిపార్ట్మెంట్ ని గట్టిగా చేపట్టి కొట్టి అభినందించాలి. ఇది